ఇంట్లోనే హోటల్ స్టైల్ బిర్యానీ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. ముందుగా తాజా చికెన్లోని ధనియాలు, జీలకర్ర పౌడర్, చికెన్ మసాలా పౌడర్, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు అన్నీ వేసి బాగా మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టండి. నెక్స్ట్ బాస్మతి రైస్ని బాయిల్ చేసుకోవడానికి బిర్యానీ సామాన్లు: దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, ఉప్పు, బిర్యానీ మసాలా, సాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, జాజికాయ అన్నీ వేసుకుని బాగా బాయిల్ చేసుకోవాలి. బిర్యానీ రైస్ని కడిగి నానబెట్టుకోవాలి. చికెన్ కావాల్సినవన్నీ ఫస్ట్ చాప్ చేసుకుని పక్కన పెట్టుకుంటే ప్రాసెస్ ఈజీ అవుతుంది. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ ప్రిపేర్ చేయడానికి ఇంకో స్టవ్ పైన ప్యాన్ పెట్టి పచ్చిమిరపకాయలు, కరివేపాకు బాగా వేపుకోండి. ఈ వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుని వేపుకోండి. అండ్ అలాగే టమాటా కూడా వేసుకోండి. మెయింటైనెస్గా స్టవ్ పైన బాయిల్ అవుతున్న వాటర్లో పెట్టిన బిర్యానీ రైస్ని వేసి 80% వరకు బాయిల్ చేసుకోవాలి. సైమల్టేనియస్గా అదర్ స్టవ్ పైన చికెన్ కూడా కుక్ చేస్తున్నాం కదా. ఆనియన్స్, టమాటో అన్నీ కూడా కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. 1 అవర్ వరకు ఫ్రీజ్ చేసుకున్న చికెన్ కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. ఇందులోనే ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, చికెన్ మసాలా పౌడర్, పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకొని మగ్గనివ్వాలి. లేయర్స్గా అమర్చుకొని కర్రీని వేసుకుని కొత్తిమీర, పుదీనా, కొద్దిగా నెయ్యి జోడించి తక్కువ మంటపై దమ్ పెట్టుకుంటే రెడీ.